హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం కదా. ఒక్కసారి ఈ లాలీపాప్ చేసి ఇవ్వండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్దీ కూడా. లాలీపాప్స్ హెల్దీ అని ఎలా అంటున్నారు అంటారేమో, ఈ లాలీపాప్స్ హెల్దీ అనండి. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ లాలీపాప్స్ ఏంటో. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం. అదేనండి, ఎగ్ లాలీపాప్స్, అందుకే హెల్దీ. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. అవి మనం ఇలా తురుముకోవాలి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఒక ఎగ్ తీసుకొని మనం ఇలా మొత్తం 4 ఎగ్స్ ఇలాగే తురుముకొని పెట్టుకోవాలి. హెల్దీ అని ఎందుకన్నానంటే ఎగ్ చాలా హెల్దీ, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. పిల్లలకి లాలీపాప్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా లాలీపాప్ చేసి ఇవ్వండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కూడా. అలాగే మొత్తం అన్ని ఎగ్స్ ఇలాగే తురుముకొని పెట్టేసుకోవాలి. చూసారా, ఈ మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మనం లాలీపాప్స్ లా చేసుకోవాలి కదా. దీంట్లో కావాల్సినవన్నీ వేసుకుందామండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. దానికి క్వాంటిటీ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఒక 3 తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకోవాలి. తీసుకోండి. మీరు పిల్లలకి చేసేటట్టయితే పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. అలాగే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అని నేను 1.5 వేసాను, చూసుకొని వేసుకోండి. అలాగే కారం చూసుకొని వేసుకోండి కొంచెమే, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసేసి కారం వేసి చేసి ఇవ్వచ్చు. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి కొంచెం. అలాగే దీంట్లో అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేయకూడదండి. అల్లం ఇలా తీసుకొని చిన్న ముక్క ఇలా తురిమి వేసుకోవాలి. చూసి ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పే ప్రతి ప్రొసీజర్ మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ఎగ్ లాలీపాప్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా అండి. నేను ఇక్కడ 3 స్పూన్లు మైదా తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. ఖచ్చితంగా మైదాతోనే చేయాలండి. చూసుకొని పిండి అంతా వేసి ఇలా ముద్దకు వచ్చేలాగా, బాల్స్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు. ఎగ్లో ఉన్న వాటర్, ఆనియన్స్లో వాటర్తోనే సరిపోతుంది. వాటర్ ఏమి వేసే పని లేదు. చూడండి, ఇక్కడ బాల్స్ లాగా చేస్తున్నా కదా, అన్ని బాల్స్ని ఇలాగే చేసుకోవాలి. లాలీపాప్ లాగా చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా చేసి పెట్టండి, చాలా హెల్దీ కూడా. అలాగే మనం డైరెక్ట్ ఇలాగే పెట్టాం కదా, దీన్ని మనం ఫ్రై చేయాలి. దానికోసం నేను ఇక్కడ అన్ని లాలీపాప్స్ ఇలా చేసి పక్కన పెట్టేసుకొని మనం ఈ లాలీపాప్ని డిప్ చేయడానికి కోసం ఇక్కడ ఒక ఎగ్ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఒక ఎగ్ తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎగ్ సరిపోతుంది. దీంట్లో కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేయాలండి, చూసుకొని వేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా మొత్తం వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం చేసుకున్నాం కదా ఎగ్ లాలీపాప్స్, అవి తీసుకొని ఇలా ఒక్కొక్కటి ఈ ఎగ్లో డిప్ చేసుకుంటూ, పక్కన బ్రెడ్ పొడి అండి ఇది, బ్రెడ్ తీసుకొని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా డిప్ చేసి ఎగ్లో ఈ బ్రెడ్లో కలిపేసి ఇలా తీసుకొని ఇవి ఇంకన్నీ ఇలాగే చేసి పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి చూసుకొని ఆయిల్ పెట్టుకుందాం. నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి అందుకని నేను చిన్న సైజే తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం పెద్ద బాండీ తీసుకోండి. నేను చిన్న బాండీ తీసుకున్నాను. నాకు ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ క్వాంటిటీ ఏమీ అవసరం లేదు, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. నాకైతే 4 పట్టిని 4 వేసుకున్నాను. చూడండి, ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మరీ చూసుకోవాలండి. పక్కకి వెళ్ళిపోయారంటే మాడిపోతాయి. చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తాయి ఎగ్ లాలీపాప్స్. చూసారా, ఎంత సింపుల్ అంటే చాలా చాలా సింపుల్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపే ఒక్క 10 మినిట్స్లో చేసేయచ్చండి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇంతేనండి, ఇంకన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ ఇలా చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన పిల్లలకి ఏది ఇష్టమో తెలియదు కదా, అందుకని నేను ఇక్కడ టమాటా కచ్చప్పు, మైనీస్ 2 తీసుకున్నానండి. అవి 2 తీసుకొని ఇలా పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. లోపల నుంచి కూడా చాలా బాగా ఉడికింది, చాలా బాగుంది కూడా. చూడండి, ఇక్కడ మైనీస్తో, టమాటా కచ్చప్తో ఏది ఇష్టమైతే అదండి. మీ దగ్గర ఏది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. బై ఫ్రెండ్స్.